ఓలా అమిగోస్ అందరికీ నమస్కారం. నేను మీ రమ స్పెయిన్లో తెలుగమ్మాయి. ఇక్కడ మా రాయచోటి అంటే అన్నమయ్య డిస్టిక్ అనమాట. దగ్గరలో మాకు ఒక మంచి ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట, నల్లగంగమ్మ టెంపుల్ అని. ఇప్పుడే అక్కడికి వచ్చాము మా ఫ్యామిలీతో. ఇక్కడ వెనకాల చూస్తే మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, అంత మౌంటైన్ కూడా ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. అండ్ స్టోరీ కూడా అమ్మవారు ఎలా వెళ్తారనేది కూడా మనం మాట్లాడుకుందాము. ఇది రాయచోటి నుంచి ఒక 14 కిలోమీటర్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు దీనికి దారే సరిగా ఉండేది కాదు. ఇప్పుడు ఆటోస్, 4 వీలర్, 2 వీలర్ అన్ని చక్కగా వెళ్ళడానికి రోడ్స్ అనేది నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి టెంపుల్కి వస్తూ ఉన్నాము. చాలా పాతగా ఉండేది, అసలు టెంపులే లేదు. ఇప్పుడు చూడండి ఏం మెరుస్తూ ఉందో, భలే కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్గా ఈ టెంపుల్ని గ్రామ ప్రజలే మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు ఒకానొకప్పుడు. కానీ రాను రాను ఈ టెంపుల్ హిస్టరీ తెలుసుకున్న గవర్నమెంట్ వచ్చేసి ఈ ఈ టెంపుల్ని రినోవేట్ చేసి చాలా నీట్గా అంతా కన్స్ట్రక్ట్ చేసేసారనమాట. మైథాలజీ ప్రకారం ఈ అమ్మవారు అనేది విలేజ్ని ప్రొటెక్ట్ చేసే దేవతలాగా చెప్తూ వచ్చారు. యాక్చువల్గా ఈ ఊర్లో అనిమల్స్కి చాలా డిసీజ్ వచ్చాయంట. సో వాటిని నివారించడానికి అమ్మవారు పుట్టారని చెప్పారు. ఇక్కడ మేలో మొలకల పున్నమి అనే ఫెస్టివల్ జరుగుతుంది. దాన్ని చాలా గొప్పగా చేస్తారు, బండి కట్టి. అండ్ తర్వాత ఎవ్రీ సండే మనుషులు వస్తారు ఇక్కడ. మా అక్క బాబు ఈడెవరు చూపి దాచి హాయ్ చెప్పు. ఈడ హాయ్. మా అక్క పాప షైను హాయ్ చెప్పు. మా అత్తమ్మ కోసం తీసుకొచ్చామన్నమాట. కదా షైను మా అక్క పాప బుడ్డిది ఉండేదే ఇప్పుడు పెద్దది అయిపోయింది. ఇంత నాకంటే ఇంకా హైట్ అయిపోతుంది. లక్కీగా నేను స్పెయిన్ నుంచి వచ్చినప్పుడే హోమ్సిక్ హాలిడేస్ ఇచ్చారనమాట, అందుకే వచ్చింది. ఈ టెంపుల్లో మనకి స్పెషల్గా అనిపించే ఒక థింగ్ ఏంటి అంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక శిల, అదనమాట. దీన్ని మేము ఒక మెడిసినల్ రాక్ లాగా ఫీల్ అవుతామన్నమాట. ఎందుకంటే జనాలు అదే నమ్ముతారు. అండ్ అలాగే వాళ్ళ లైఫ్లో అన్నీ మంచి జరిగాయి కాబట్టి ఈ శిలను కన్నా తాకితే జ్వరాలు ఉన్నా, అండ్ అలాగే ఏదైనా స్కిన్ అలర్జీస్ ఉన్నా, ఏ చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఆ శిల పైన బండారం అనేది కుంకం వేసేసి అలా రోల్ అయ్యేసి ఇంటికి వెళ్తారనమాట. ఇక్కడ పొల్లాలన్నమాట, పిల్లలకి చాలా మంచిది. తీరా ఇంతకు ముందు తీసేవాళ్ళు కదా, ఇప్పుడు దాషిక్ రైట్ సైడ్. నువ్వు వెళ్ళి హెల్ప్ చేయపో. మనం పుట్టిందే అమ్మ తెలిసింది, అమ్మ ఏది జరిగింది అదే జరుగుతుంది. ఎవరికి కొలితే దొరుకుతుంది అమ్మవారికి. ఇది అమ్మవారు డైరెక్ట్ గా వెళ్సిందే కదా. ఇది ఇదే ఫస్ట్ అమ్మ. అమ్మ కిందమ్మ, అమ్మ పై అమ్మ మన ఇంకా చక్కగా. చిన్నపిల్లలు అయితే ఇలా చక్కగా రోల్ అవ్వాలి. పెద్దవాళ్ళు రోల్ అవ్వలేని వాళ్ళు, కింద వంగలేని వాళ్ళు జస్ట్ హెడ్ పెట్టి దండం పెట్టుకుంటారనమాట. ఒక బండారం అనేది ఇస్తారు. అదే బట్టలతోనే ఇంటికి వెళ్ళాలి. ఆ రోజు నైట్ కూడా ఆ బట్టల్లోనే పడుకున్నాం అనుకోండి, అమ్మవారు కల్లోకి వస్తుంది అని బిలీవ్ చేస్తాము. సో వెళ్ళిన తర్వాత కూడా మనం చేంజ్ చేసుకోకూడదు అనమాట. ఇలా ప్రతి ఒక్కరిని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాకుండా అలా మనం అమ్మవారికి దండం పెట్టుకోవాలి. ఈ తర్వాత ఈ ఆలయం వచ్చేసి చాలా ఏళ్ళ క్రితమే నిర్మించబడింది. కానీ అంత ఫేమస్ అవ్వలేదన్నమాట. ఈ జనాల వల్ల, వాళ్ళు బిలీవ్ చేసే విశ్వాసం వల్ల అంత ఎక్కువగా పేరు పొందిందనమాట రాను రాను. చాలామంది భక్తులు వచ్చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పంచుకుంటూ ఉంటారు ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో. చాలామంది హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడి రికవర్ అయ్యి వాళ్ళ కోరికలను నెరవేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో గోపురం అంతా చూడడానికి. ఈ గజస్తంభం స్టార్టింగ్లో, ఈ గజస్తంభము అవేం ఉండేవి కాదు, అసలు జస్ట్ అడవి ఉండేది, వాటర్ అవేం లేవు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏదన్నా ఫెస్టివల్ చేసుకోవడానికి అండ్ అలాగే ఏదైనా సెలబ్రేషన్స్, మ్యారేజ్ సెలబ్రేషన్స్, అండ్ తర్వాత ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్, అవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే ఫ్రెండ్స్తో. అంత బాగా జరుగుతూ ఉంటాయి. సండే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అండ్ ప్లేస్ కూడా దొరకదు మనకి. లోపల చూసినట్లయితే ఎంత విశాలంగా ఉంది చూడండి ప్లేస్ అయితే. ఇది చిన్న గుడి అయినా కూడా ఈ జనాల విశ్వాసం వల్ల మహాశక్తిగా మారిందనమాట. మనం ఏదైతే బిలీవ్ చేస్తామో అదే మన జీవితం కదా. గురించి మాట్లాడుకోవాలంటే, ఒకానొకప్పుడు ఒక మేక కాపరి ఉండేవాడు అనమాట. అతని మేకప్ వచ్చేసి సరిగా నడవకుండా అయిపోయింది.
ఒకరోజు సడన్గా ఈ ప్లేస్లో మేస్తూ మేస్తూ అలా క్రాస్ చేసేసిందనమాట. క్రాస్ చేసి నార్మల్గా నడవడం స్టార్ట్ చేసిందంట. ఆ మేక కాపరి వచ్చేసి దాన్ని చూసి, అరే ఇంతసేపు నడవకుండా ఉన్నింది, ఇప్పుడు బాగా నడుస్తుంది, ఏమైంది ఈ ప్లేస్లో అని చెప్పేసి ఆ ప్లేస్ని ఏమైంది అని స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ రాతి అనేది బయటికి వచ్చింది. అప్పటి నుంచి ఇది నార్మల్ రాతి కాదు, దీన్ని ఏదో మహాశక్తి దాగి ఉంది అనేసి అప్పటి నుంచి ఆ ఊరి జనాలు ఆ రాతిని పూజించడం స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి ఇది చాలా ఫేమస్ అయింది. కోరిన కోరికలు తీరుస్తూ ఉండే దేవత అన్నమాట. ఈ గ్రామ దేవత అని చెప్తారు కదా, ఆ గ్రామంని కాపాడే దేవత అని బిలీవ్ చేసి గొప్పగా చేస్తారు అమ్మవారి ఫెస్టివల్ ఇది. ఇది ఆ రాతి గురించి రహస్యం. అయితే ఇంకొక చరిత్ర కూడా ఉంది ఈ టెంపుల్ గురించి. ఇక్కడ ఈ ఆలయ చరిత్ర ఏంటి అంటే, పూర్వకాలంలో ఒక ఏనుగు, 16 శిరస్సు గల ఒక దేవతా సర్పము అండ్ అలాగే ఒక వృషభ రాజ్యం అనే ఒక ఆవు వచ్చేసి ఈ ప్రాంతంలో పూజ చేసేవంట అమ్మవారికి. అలా పూజ చేసి అమ్మవారిలోనే శాశ్వతంగా ఉండాలని అనుకొని ఇంకా దేవతా రూపంలో వెళ్తారంట. సో అప్పటి నుంచి బాగా ఫేమస్ అయిపోయింది అన్నమాట ఈ టెంపుల్, నల్లగంగమ్మ టెంపుల్. అక్కడ కొండ ఉంది, ఇక్కడ నుంచి మనం దూరంలో కనపడదు, కానీ నాకు చూస్తే కనిపిస్తుంది. దూరంలో చూస్తే ఒక ఆవు సింబల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట కొండపైన. అండ్ అలాగే ఒక ఎలిఫెంట్ది కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది నీకు? నీకు ఎలిఫెంట్ కనిపించింది, నాకు ఆవు కనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనిపిస్తుంది అనమాట. డీప్గా చూసినట్లయితే అన్నీ కనిపిస్తాయి, ఆ కొండపైన ఉన్నట్టు కనిపిస్తాయి. అండ్ తర్వాత ఇప్పుడు మనం 16 శిరస్సు గల దేవతా సర్పం అన్నాం కదా, అది ఇక్కడ దీన్ని దర్శించుకున్నాం ఇప్పుడు మనం. దేవతా సర్పం అని చెప్పాం కదా, అదే అనమాట. ఇది కూడా ఒరిజినల్గా వెలిసింది కింద పార్ట్ అంతా. తర్వాత పైన అంతా సెట్ చేశారు. ఇది సపరేట్గా అమ్మకి దూరంలో ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం యాక్చువల్గా నాగదేవత దేవి మూవీలలో చూసినాం కదా, అలాంటి వైబ్ అనిపిస్తుంది అనమాట ఇది చూసినప్పుడు. ఇక్కడ చూడండి 16 శిరస్సు గల లో ఉన్న ఒక పెద్ద రాతి. ఇది కూడా చూడండి, అసలు దీన్ని చెక్కినట్టు ఉందా? అసలు ఎంత న్యాచురల్గా ఉంది చూడండి. అలా మనకి కొన్ని న్యాచురల్గా వెలిసిన దేవుళ్ళు, స్వయంభూ అంటారు కదా, అట్లా వెలిసిన టెంపుల్కి మన అదృష్టం అనమాట. మనం అనుకోకుండా వచ్చినా, మనకు తెలిసి వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలాగే అమ్మవారి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగిందనమాట. మాకైతే సండే అయితే అంత జరిగేది కాదు, కానీ ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల ఇక్కడ టెంకాయ షాపు అవేం ఉండదు. జస్ట్ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకురావడం తప్ప. కంప్లీట్గా దర్శనం అయిన తర్వాత మనం ఇలా బయటికి వచ్చినట్లయితే ఇట్లా చెట్లు ఎంత పీస్గా ఉంది చూడండి. అసలు మనుషులు లేకుండా అసలు ఎంత పీస్గా అమ్మవారిని దర్శించుకొని అసలు కాసేపు అక్కడ కూర్చొని వండుకొని ఫుడ్ ఉంటే అది తినేసి వస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఇలాంటి లైఫ్ కదా మనం కోరుకుంది అన్నట్టు ఉంటుంది ఈ ప్లేస్కి వస్తే. నేనైతే పర్సనల్లీ చాలా మిస్ అవుతాను ఈ ప్లేస్ని అయితే. మా అమ్మ నాన్న మా అక్క అందరం కలిసి చిన్నప్పుడు ఎక్కువ వచ్చేవాళ్ళం అనమాట ఈ ప్లేస్ని. 2-3 ఇయర్స్ తర్వాత ఈ ప్లేస్ని మళ్ళీ దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీకు కూడా చూపించడం అండ్ అమ్మవారి బ్లెస్సింగ్ మీకు రావాలని కోరుకోవడం కూడా నాకు మరింత హ్యాపీని అనిపించింది అనమాట. ఇప్పుడు కడప డిస్టిక్ దగ్గర ఉండేవాళ్ళు అండ్ అలాగే దగ్గరలో ఉండేవాళ్ళు వచ్చి ఈ ప్లేస్ని అమ్మవారిని దర్శించుకోండి. చాలా మహిమగల టెంపుల్ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, మేము పార్టీస్ చేసుకోవడానికి అని అనుకున్నాం కదా, అవన్నీ ఈ ఒక్కొక్కరి నేమ్తో అదంతా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఎంత పీస్గా ఇలాంటి ప్లేస్ మనకి టౌన్లలో సిటీలలో అస్సలు దొరకవు కదా. అది కూడా ఈ ప్లేస్కి 1 hour 2 hourలో అస్సలు సరిపోదు. వస్తే 1 day ఫుల్గా ఎంజాయ్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఆటోస్ ఏముండవు, డైరెక్ట్గా రెంట్కే మాట్లాడుకొని వచ్చేయాలి. ఆటోలో వచ్చాం డైరెక్ట్గా ఇంటి దగ్గర నుంచి, అందుకని సేమ్ ఆటోలో వెళ్ళిపోతున్నాం. వెళ్ళే దారి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. యాక్చువల్గా ఇంతకుముందు చాలా రఫ్గా ఉండేది, అసలు వేనే లేదు. యాక్చువల్గా చెప్పుకోవాలి అని చెప్తే రోడ్లంబడి రాళ్ళల్లో అట్లట్లా పోయేవాళ్ళం. ఇప్పుడైతే నీట్గా సెట్ చేశారు ఈ నల్లగంగమ్మ టెంపుల్ అయితే. ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు స్పెయిన్లో తెలుగమ్మాయి అనేసి
అకౌంట్ని క్లిక్ చేసినట్లయితే నా అకౌంట్ ఓపెన్ అవుతుంది, మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా బోల్డ్ అని టెంపుల్ విజిట్ చేయబోతున్నాం అనమాట. ఆ వీడియోస్ని నేను అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను, నేను చూస్తూ మిమ్మల్ని కూడా చూపిస్తూ ఉంటాను. తప్పకుండా మిస్ కాకండి, తప్పకుండా అవన్నీ చూడండి. ఎందుకంటే ఇంత మంచి మంచి టెంపుల్ ఉన్నందుకు మనం చాలా లక్కీ. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, వెళ్ళలేని వాళ్ళ కోసం నేను ఇలా చాలా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టినందుకు ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని అండ్ విజిట్ చేయడానికి ట్రై చేయొచ్చు, అండ్ అట్లీస్ట్ తెలుసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, సీ యూ.